నెల్లిమర్లలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రజలందరి ఆధార్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళ ఓటర్ వివరాలు ఏమిటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దొంగ సర్వేల పేరుతో దొంగతనం చేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సేవామిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్లోకి లోడ్ చేశాడు. లోడ్ చేసిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ వివరాలన్నీ ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మీ వివరాలన్నీ ఇస్తా ఉన్నాడు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా ఉన్నాడు, మీ ఆధార్ డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారని డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు, ఆ ఆడవాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు టెలిఫోన్ నెంబర్లు కూడా ఇస్తా ఉన్నాడు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం పని అయ్యా నీకు? చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ విషయాలన్నీ ఇచ్చే దానికోసం అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు భద్రత అట, మీ భవిష్యత్తు నా బాధ్యత అట, ఈయన భద్రత ఇస్తాడట. ఇటువంటి వ్యక్తి మీ డీటెయిల్స్ అన్ని దొంగతనం చేసి చోరీ చేసి ఇవన్నీ కూడా ఆయన జన్మభూమి కమిటీ మెంబర్లకు, ఆయన ప్రైవేట్ కంపెనీలకు, ఆయన సేవామిత్ర మెంబర్లకు ఇస్తున్న ఈ వ్యక్తి ఎవరికి భద్రత ఇస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలకు ఈ పెద్ద మనిషి ఎక్కడ భద్రత ఇచ్చాడు, ఏం భరోసా ఇచ్చాడు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మీ తరపున అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఇసుకను వదలలేదు, మట్టిని వదలలేదు, భూములు వదలలేదు, ఏది కూడా వదలకుండా దోచుకుంటా ఉన్న ఈ వ్యక్తి ఎవరికి భరోసా ఇచ్చాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎవరికి ఈ పెద్ద మనిషి భద్రత ఇచ్చాడు అని చెప్పి. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోతే ఆ నాయకులను అరెస్ట్ చేయకుండా భద్రత ఇచ్చింది ఈ మనిషి కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, చింతమనేని అనే తన ఎమ్మెల్యే పట్టపగలు ఒక ఆడ ఎమ్మెల్యే వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతా ఉంటే ఎవరికి భద్రత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి లేని ప్యాకేజీను తీసుకొచ్చినట్టుగా చూపించి విభజన హామీలు అమలు కాకపోయినా కూడా బీజేపీ నాయకులకు సన్మానాలు చేసి సత్కారాలు చేసి అసెంబ్లీలో తీర్మానాలు చేసి మోసం చేసిన సంగతితో ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మాఫీ చేయకుండా గిట్టుబాటు ధరలు అనేది ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంట కూడా రానికుండా తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం లాభాల కోసం రైతులను తాకట్టు పెట్టిన ఈ పెద్ద మనిషి ఎవరికి భరోసా ఇచ్చాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తాను అన్న ఈ వ్యక్తి ఆ అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేయకుండా ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ప్రతి పిల్లాడికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి పిల్లాడికి నెల 2,000 అన్నాడు. 60 నెలల ఈయన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నెల 2,000 రూపాయలంటే 60 నెలలకు 1,20,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.
ఎవరికి ఈయన పాలనలో భద్రత ఉంది అని అడుగుతా ఉన్నా. ఈయన గారి పాలనలో ఎన్టీఆర్ పెట్టిన పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కొని చివరకు తన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారికే భద్రత ఇవ్వలేని ఈ వ్యక్తి ఎవరికి భద్రత ఇస్తాడు అని అడుగుతా ఉన్నాను. గ్రామ గ్రామాల జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా పెట్టాడు. 5 ఏళ్లలో లంచగొండి పాలనతో ఎవరికి గ్రామాలలో ఈయన భరోసా ఇచ్చాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్లు అందక ఇంజనీరింగ్ చదవాలి అనంటే, డాక్టర్ కోర్సులు చదవాలి అనంటే ఇవాళ మన పిల్లలు మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్న మనకు ఎవరికి భద్రత ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 108కి భరోసా లేదు, ఆరోగ్యశ్రీకి భరోసా లేదు, ఏ పథకానికి కూడా ఇవాళ భరోసా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారిని. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగ పనులు చేస్తాడు. దొంగ పనులు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా ప్రజల అధికారాన్ని తనకు భరోసా ఇచ్చేందుకు మార్చుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ఎందుకో తెలుసా? అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ప్రజలకు మేలు చేయడం కోసం కాదు. అధికారం అన్నది ఏమిటో తెలుసా? తనకు తాను భరోసా ఇచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మనల్ని వాడుకునేందుకు ఇవాళ అధికారాన్ని కోరుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఏం భరోసా ఇస్తాడు అన్నది ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అంతా కోరుతా ఉన్నా. నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసా? నాయకుడంటే మాట తప్పకూడదు, మడిమ తిప్పని వాడే నాయకుడు అవుతాడు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని వాడే నాయకుడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేలా, బుద్ధొచ్చేలా ఇవాళ తీర్పు ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరికీ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. అబద్ధాలు చెప్తాడు, మోసాలు చెప్తాడు, తానే దొంగతనం చేస్తాడు, ఎదుటి వారి మీద వేలెత్తి చూపించి దొంగ 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 అని చెప్పి ఈ పెద్ద మనిషి ఎదుటి వారిని అంటాడు. తానే చంపిస్తాడు, తానే మనుషులను చంపిస్తాడు, తానే మనుషులను చంపించేసి ఎదుటివాడే చంపించాడు అని చెప్పి హంతకుడు 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 అని చెప్పి ఈ పెద్ద మనిషి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఆయన సతీమణి దిష్టి తీస్తా ఉన్నది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన సతీమణి దిష్టి తీస్తా ఉన్న ఫోటో ఈనాడులో చూసి నేను ఆశ్చర్యపోయా. చంద్రబాబు నాయుడు గారికి పట్టిన దిష్టి చక్కగా తన భార్య తీస్తా ఉంది. కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల పట్టిన దృష్టిని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కొబ్బరికాయలు కలిపిన, అన్ని గుమ్మడికాయలు కలిపిన, అన్ని నిమ్మకాయలు కలిపినా కూడా ఆయన వల్ల పట్టిన దృష్టి పోతుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్న అబద్ధాలను చూస్తే నిజంగా ఈ మనిషి మనిషేనా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో తెలుసా? నిన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్థాయి దిగజారిపోయి మాట్లాడుతా ఉన్న ఈ మాటలను చూసి ఈ మాటలు అనాల్సి వస్తా ఉంది. 5 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేశాడు, 5 సంవత్సరాలుగా అన్యాయాలు చేశాడు, 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా అవినీతి చేశాడు, రాజ్యాంగాన్ని తూట్లు పరిచాడు, వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా మంత్రి పదవుల్లో కూడా కూర్చోబెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం, దొంగ ఓట్లను వేయించడం కోసం ఉన్న ఓట్లను పీకే ఇస్తాడు,